హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం 13th అక్టోబర్ సిహెచ్ఎస్ఎల్ అనాలిసిస్ చూద్దామండి. సో సిహెచ్ఎస్ఎల్ 12th నుంచి స్టార్ట్ అయినాయి మళ్ళీ ఆఫ్టర్ లాక్డౌన్. సో సెకండ్ డే పేపర్ ఎలా వచ్చిందో, ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, x minus y is equals to 4, xy is equals to 45, then find x square plus y square. సో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అండి ఇది. సో x minus y whole square is equals to x square plus y square minus 2xy. సో a minus b whole square ఫామ్లో x minus y whole square రాసుకున్నాము. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే x square plus y square అనేది క్వశ్చన్. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నారంటే ఇది. సో ఈ పార్ట్ ఇచ్చారు, ఈ పార్ట్ ఇచ్చారు. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దామండి. x minus y is nothing but 4 square. సో minus 2xy ఇటువైపు వస్తే plus 2xy అవుతుంది. 2 into xy is already given as 45 is equals to x square plus y square. 4 square ante 16. So 45 2s 90, which is nothing but 106. So final answer is 106. So next question, if a is to b is to c is equals to 7 is to 8 is to 9, sum of abc is 504, find part of b. సో ఏబీసీ రేషియో ఇచ్చారు అండి, అండ్ సమ్ కూడా ఇచ్చారు. రేషియో is 7 is to 8 is to 9. సమ్ ఆఫ్ ఏబీసీ is 504 అని ఇచ్చారు. అండ్ జస్ట్ ఇది యాడ్ చేసి చూద్దాము. సో 7 plus 8 plus 9. సో 9 plus 8 is 17. 17 plus 7 is 24. సో టోటల్ 24 parts is equals to 504 అయితే, సో పార్ట్ ఆఫ్ బి కనుక్కోమని అడిగారు కదా. సో బి రేషియో ఎంత? 8. సో 8 parts ఎంత అవుతుంది? జస్ట్ ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. సో 8 into 504 by 24. సో 8 3s, 3 1s, 3 6 18, 3 8s 24. సో 168 is part of B. Third question, secant A into 1 minus sin A into secant A plus tan A. ఇది సాల్వ్ చేయాలి ఆర్ సింప్లిఫై. సో సీకెంట్ అండ్ ట్యాన్లు సైన్ అండ్ కాస్ ఫామ్లో రాసుకుందామండి. సో సీకెంట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1 by cos A. సీకెంట్ని 1 by cos A అని రాసుకుంటున్నాను, అండ్ సైన్ ఏ అలానే పెట్టేసుకుంటున్నాను, సైన్ ఏ అని. అండ్ మళ్ళీ సీకెంట్ ఏ 1 by cos A ప్లస్ tan A ఎలా రాసుకోవచ్చు? సైన్ ఏ బై కాస్ ఏ అని రాసుకుంటున్నాను. సో ఇది సింప్లిఫై చేసి చూద్దాం ఫస్ట్. సో 1 by cos ఏ అలానే పెట్టుకుంటున్నాను, మైనస్ 1 by sin ఏ కూడా అలానే పెట్టుకుంటున్నాను. సో ఇది సింప్లిఫై చేస్తే ఎల్సిఎం కాస్ ఏ వస్తుంది. సో పైన ఏం మిగులుతుంది? 1 plus sin ఏ వస్తుంది. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ కాస్ ఏ దీని కింద రాసుకుందాం. సో 1 minus sin A by cos A, 1 plus sin A by cos A. So cos A will become 1 cos square A. సో పైన 1 minus sin A, 1 plus sin A. ఇది ఏ ఫామ్లో ఉన్నాయి? A plus B, A minus B ఫామ్లో ఉన్నాయి కదా. సో A plus B into A minus B is equals to A square minus B square. సో ఇక్కడ A ఏంటి? 1 మైనస్ B square అంటే sin square A. అండ్ ఇంకా మనకి ఇంకొక ఐడెంటిటీ కూడా ఉంది. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 1 minus sin square A క్యాన్ బి రిటర్న్ యాజ్ కాస్ స్క్వేర్ ఏ. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఆన్సర్ 1. సో ఈ ఎక్స్ప్రెషన్కి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందంటే 1 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 1 by root of 9 minus 4 root 5 ప్లస్ 1 by root of 9 plus 4 root 5. సో ఇప్పుడు చూసినట్లయితే రూట్ ఆఫ్ 9 plus 4 root 5లో సో 9 plus 4 root 5ని ఎలా రాసుకోవచ్చో చూపిస్తాను. సో root 5 square plus 2 square plus 2 into 2 into root 5. సో ఇది సింప్లిఫై చేసిన సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది, 9 plus 4 root 5. సో ఇప్పుడు ఇది ఇలా ఎందుకు రాసుకున్నాను అంటే a square plus b square plus 2ab ఫామ్లో రాసుకున్నాను. సో దీని ఎక్స్ప్రెషన్ ఏమవుతుందండి? a square plus b square plus 2ab అంటే a plus b హోల్ స్క్వేర్ అవుతుంది. సో a ఇక్కడ root 5 plus 2 హోల్ స్క్వేర్. సో 9 plus 4 root 5ని రూట్ ఆఫ్ 5 plus 2
హోల్ స్క్వేర్గా రాసుకున్నాను. అలాగే 9 మైనస్ 4 రూట్ 5ని ఎలా రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ 5 మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకుంటున్నాను. సో 9 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, అంతే. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. సో 1 బై రూట్ ఆఫ్, సో ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మిగిలిన ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే రూట్ 5 మైనస్ 2 ప్లస్ 1 బై రూట్ 5 ప్లస్ 2. సో ఈ రెండు మిగిలిపోతాయి. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం. సో ఎల్సిఎం ఏమొస్తుంది? సో మళ్ళీ ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కదా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. సో ఈ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో రాసుకుంటే రూట్ 5 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. సో పైన ఏమొస్తుంది? రూట్ 5 ప్లస్ 2 ప్లస్ రూట్ 5 మైనస్ 2. సో ఇప్పుడు ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. కింద చూడండి స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 5 మైనస్ 2 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4. సో 5 మైనస్ 4 ఆన్సర్ ఇస్ 1. సో కింద ఎక్స్ప్రెషన్ అంతా 1 అయిపోతుంది. మిగతా పైన ఎక్స్ప్రెషన్ ఏంటి? 2 రూట్ 5. సో ఇది సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? 2 రూట్ 5 ఈజ్ యర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 50% ఆఫ్ p మైనస్ q ఈజ్ ఈక్వల్స్ టు 30% ఆఫ్ p ప్లస్ q, దెన్ ఫైండ్ p ఈజ్ టు q. సో pq రేషియో అడుగుతున్నారు. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం సింప్లిఫై చేద్దాం. సో రెండు ఈక్వల్ అంటున్నారు కాబట్టి సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, పర్సంటేజ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటి? 5p మైనస్ 5q ఈజ్ ఈక్వల్స్ టు 3p ప్లస్ 3q. సో p ఒక సైడ్ q ఒక సైడ్ షిఫ్ట్ చేసుకొని రాసుకుందాము. సో 5p మైనస్ 3p 3q ప్లస్ 5q. సో ఇప్పుడు మనకి 5 మైనస్ 3 ఈజ్ 2p ఈజ్ ఈక్వల్స్ టు 8q వస్తుంది. సో p బై q విచ్ ఇస్ నథింగ్ బట్ 8/2 అంటే 4. సో p ఈజ్ టు q రేషియో ఎంత వస్తుంది అంటే 4:1. నెక్స్ట్ క్వశ్చన్, tan ఆఫ్ 2 theta ప్లస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు cot ఆఫ్ 3 theta మైనస్ 15. సో దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ theta. సో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు tan ఇచ్చారు, cot ఇచ్చారు. సో tan ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు cot ఆఫ్ సమ్ వాల్యూ. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అంటే ఇక్కడ ఇచ్చిన 2 యాంగిల్స్ ఈక్వల్స్ టు 90 ఉన్నప్పుడు. సో ఇప్పుడు tan A ఈజ్ ఈక్వల్స్ టు cot B అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఓన్లీ ఇఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఇది కండిషన్ అనమాట. సో ఇప్పుడు A అనేది 2 theta ప్లస్ 45 అనుకుంటే, B అనేది 3 theta మైనస్ 15 అనుకుంటే, సో A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 90 అనేది కంపల్సరీ. సో ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. 2 theta ప్లస్ 45 ప్లస్ 3 theta మైనస్ 15 degrees షుడ్ బి ఈక్వల్స్ టు 90. సో ఇప్పుడు 2 theta 3 theta 5 theta ప్లస్ 45 మైనస్ 15 is 30 degrees. సో 5 theta will be 60 degrees. 30 అటువైపు అయితే 90 మైనస్ 30 is 60 degrees. సో ఇక్కడ నుంచి theta వాల్యూ ఎంత వస్తుంది అంటే 12 degrees. సో theta వాల్యూ ఇక్కడ 12 degrees. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇస్ లార్జర్ వన్, 3 power 400 ఆర్ 4 power 300. సో ఈ రెండు ఎక్స్ప్రెషన్స్లో ఏది పెద్దది, ఏది పెద్ద నెంబర్ వస్తుంది అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఆల్రెడీ 400 300లో 2 zeros ఉన్నాయి కదండి. సో జస్ట్ జీరోస్ ఇగ్నోర్ చేస్తే మనకి ఆన్సర్ తొందరగా వస్తుంది. సో జీరోస్ ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది? 3 power 4 అవుతుంది, ఇది 4 power 3 అవుతుంది. సో 3 power 4 అనేది 81. సో 3 3s 9, 9 3s 27, 27 3s 81. సో 4 cube ఎంత వస్తుంది? 4 4 16, 16 4s 64. సో ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి ఏది పెద్దది? ఆబ్వియస్గా 81 is greater than 64. That means 3 power 4 is greater than 43. 4 power 3. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఇది గ్రేటర్ నంబర్ అండ్ దిస్ ఈస్ ద స్మాలర్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్,
Shopkeeper gets a loss of 10% after selling an article at 2736 rupees. To gain 30%, what should be SP? Selling price ఎంత ఉండాలి? సో ఫస్ట్ షాప్కీపర్ ఒక ఆర్టికల్ని 2736కి అమ్మిన తర్వాత లాస్ వచ్చిందంట, 10% లాస్. అంటే సో 90% ఈజ్ ఈక్వల్స్ టు 2736. సో టు గెయిన్ 30% అంటే 130% అవ్వడానికి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అనేది క్వశ్చన్. సో ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, 130 ఇంటూ 2736 డివైడెడ్ బై 90. సో 0 gets cancelled. సో 9 3s 9 4s. సో 13 ఇంటూ 304 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 59A443 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 9, దెన్ ఫైండ్ ఏ. సో ఇచ్చిన ఈ నెంబర్ అనేది కంప్లీట్గా 9తో డివైడ్ అయితే ఏ అనేది కనుక్కోండి అనేది క్వశ్చన్. సో 59A443. సో ఇది 9తో డివైడ్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సో ఇవన్నీ నంబర్స్ అన్నీ కలిపితే, ఈ డిజిట్స్ అన్నీ కలిపితే వచ్చే నంబర్ కూడా 9తో కంప్లీట్గా డివైడ్ అయితేనే ఇది 9తో డివైడ్ అవుతుంది అని చెప్తాము. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి చూద్దామండి. సో 5 + 4 9. సో 9 ఈ డిజిట్స్ యాడ్ చేస్తే 9 ఎక్కడ వస్తుందో అవన్నీ క్యాన్సిల్ చేసేద్దాం, మిగతా చూద్దాం. సో 9 ఆల్రెడీ ఒక 9 ఉంది. సో 9 ఈజ్ డివిజిబుల్ బై 9. సో A4 3 ఉంది మిగతాది. సో 4 + 3 ఈజ్ 7. సో ఈ రెండు యాడ్ చేస్తే 7 వస్తుంది. సో A + 7 షుడ్ బి ఈక్వల్స్ టు 9. సో అప్పుడు ఏ ఏమవ్వాలి, 2 అవ్వాలి కంపల్సరీ. సో ద వాల్యూ ఆఫ్ A ఈజ్ 2 హియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ cos A, sin A, cot A are in geometric progression GP, then tan power 6A minus tan square A ఏమవుతుంది? సో ఇచ్చిన 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటి అంటే cos A, sin A, cot A. సో ఈ 3 జీపీలో ఉన్నాయి అంటే కండిషన్ ఏంటి అంటే sin square A షుడ్ బి ఈక్వల్స్ టు cos A ఇంటూ cot A. సో మధ్యలోది దాన్ని స్క్వేర్ చేస్తే మిగతా 2 మల్టిప్లికేషన్కి ఈక్వల్ అవుతాయి. సో sin square A ఈజ్ ఈక్వల్స్ టు cos A ఇంటూ cot A. సో ఇది కండిషన్. ఎప్పుడు ఈ 3 జీపీలో ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద కండిషన్. సో ఇప్పుడు దీని నుంచి tan స్క్వేర్లో ఆర్ tan పవర్ 6Aలో కన్వర్ట్ చేసుకుందాం. సో sin స్క్వేర్ ఏని అలానే పెట్టుకొని cos Aని కూడా అలానే పెట్టుకుందాం. సో cot A is nothing but cos by sin. cos A by sin A. సో ఇప్పుడు ఈ sin A ఇటు పంపిస్తే ఏమవుతుంది, sin cube A అవుతుంది. or otherwise sin cube A is equals to cos square A. So sin cube A is equals to cos square A. ఇది ఒక ఎక్స్ప్రెషన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మళ్ళీ sin square A డివైడెడ్ బై ఈ 2 cos squares ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను. cos square A is equals to 1/sin A is nothing but cosecant A. So sin square by cos square A is nothing but tan square A. Tan square A is equals to cosecant A అనేది వచ్చింది మనకి. సో ఇప్పుడు ఈ tan square A is equal to cosecant A వచ్చింది కదా, ఈ రెండింటిని tan Aతో మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ tan A ఇక్కడ tan A రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది tan cube A is equals to cosecant A into tan A. సో cosecant A into tan A ఇక్కడ అండ్ ఇక్కడ tan cube A వచ్చింది. సో ఈ tan cube Aని మళ్ళీ స్క్వేరింగ్ చేద్దాం.
సో స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది tan పవర్ 6a అనేది వస్తుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్లో tan పవర్ 6a ఉంది కాబట్టి సో ఫస్ట్ tan స్క్వేర్ తెచ్చుకున్నాము, tan స్క్వేర్ నుంచి tan క్యూబ్ తెచ్చుకున్నాము, ఆ tan క్యూబ్ నుంచి tan పవర్ 6 తెచ్చుకోవాలి. సో జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. tan క్యూబ్ a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మనకి కోసెకెంట్ ఏ tan a, ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూద్దాం. సో 1/sin a ఉంటుంది. సో tan a అంటే sin a/cos a కదండి. సో sin a రెండు క్యాన్సిల్ అయితే 1/cos a ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ secant a. సో ఇది రెండు స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ secant a కూడా స్క్వేర్ చేద్దాం. secant స్క్వేర్ a. సో tan పవర్ 6a ఈజ్ నథింగ్ బట్ secant స్క్వేర్ a. సో ఇప్పుడు secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎక్స్ప్రెషన్. సో మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీలో వన్ ఆఫ్ ది ఐడెంటిటీస్ ఇది. సో secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్. సో a is to b is equals to 4:7, b is to c is equals to 4:7. Total amount distributed among a, b, c is 279. So then share of b కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ మనము a is to b and b is to c సింప్లిఫై చేసుకొని రాసుకుందాం. 4:7. సో 4:7. సో ఈ మెథడ్ అందరికీ తెలుసు కదండి. సో 7 into 7 is 49, 7 4s are 28, 4 4 16. 16, 28, 49 is a is to b is to c. సో ఇది a అవుతుంది, ఇది b అవుతుంది, ఇది c అవుతుంది. సో మూడింటిని కలిపితే ఎంత అవుతుంది? సో 49 plus 28 plus 16 will give you 93. సో టోటల్ 93 parts ఈజ్ ఈక్వల్స్ టు 279 అని ఇచ్చారు. సో షేర్ ఆఫ్ బి కావాలి. బి షేర్ ఎంత? 28. సో 28 పార్ట్స్ ఎంత? సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది. సో 28 into 279 divided by 93. సో జస్ట్ 93 3s. So 28 into 3, 9, 8, 3 is 24, 6, 7, 8. 84 is your answer. Next problem. X power 4 plus 1 by x power 4 is equals to 257 by 16. Then find out 8 by 13 into x cube plus 1 by x cube. ఎక్స్ పవర్ 4 ఇచ్చారు, మనకి ఎక్స్ క్యూబ్లో ఆన్సర్ అడుగుతున్నారు. సో మనం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 4, 1 బై ఎక్స్ పవర్ 4. సో బోత్ సైడ్స్ నేను 2 యాడ్ చేస్తాను. జస్ట్ ఇక్కడ +2, ఇక్కడ +2. సో 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? సో దిస్ హోల్ ఎక్స్ప్రెషన్ విల్ బికమ్ x² ప్లస్ 1 బై x² హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. రైట్. సో ఇక్కడ మనకి ఇటు సైడ్ ఏమొస్తుందంటే 257 ప్లస్ 16 విచ్ ఇస్ నథింగ్ బట్ 289 డివైడెడ్ బై 16. సో x² ప్లస్ 1 బై x² విల్ బికమ్, సో స్క్వేర్ అటువైపు అయితే స్క్వేర్ రూట్ అవుతుంది. సో 17/4 ఈజ్ యువర్ ఆన్సర్ ఇక్కడ. సో x² ప్లస్ 1 బై x² ఈజ్ ఈక్వల్స్ టు 17/4. సో మళ్ళీ ఇక్కడ +2, ఇటు సైడ్ కూడా +2 యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? దిస్ హోల్ ఎక్స్ప్రెషన్ విల్ బికమ్ x ప్లస్ 1 బై x హోల్ స్క్వేర్. ఇక్కడ 17 ప్లస్ 4 ఈజ్ 25/4. సో మళ్ళీ ఇక్కడ నుంచి x బై 1 బై x ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఇటువైపు అయితే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25/4 ఈజ్ 5/2. సో ఇది మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో x ప్లస్ 1 బై x ఈక్వల్స్ టు 5/2 వచ్చిన తర్వాత ఏం చేయాలి? సో క్యూబ్స్లో అడిగారు కాబట్టి దీన్ని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో క్యూబ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే x ప్లస్ 1 బై x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 5³ బై 2³.
సో 5 క్యూబ్ 125 అవుతుంది, 2 క్యూబ్ 8 అవుతుంది. సో దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏబి అంటే ఎక్స్ ఇంటూ 1/x ఎక్స్ ప్లస్ 1/x. సో 3ab ఇంటూ a ప్లస్ b. సో ఈ ఫామ్లో రాసుకున్న తర్వాత మళ్ళీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 125/8. సో నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. సో కొంచెం మనకి ప్రాబ్లం ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరలో వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసిన తర్వాత త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ నథింగ్ బట్ 5/2. ఇక్కడ మనం డిరైవ్ చేసేసాం ఆల్రెడీ. ఈజ్ ఈక్వల్స్ టు 125/8. సో ఇది ఒక్క ఎక్స్ప్రెషన్ని ఇటువైపు పెట్టుకొని మిగతాదంతా ఇటువైపు రాసుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే దిస్ విల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 125/8 మైనస్ 3 ఇంటూ 5/2. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 15/2. సో దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే మన క్లాస్లో వచ్చే ఆన్సర్ ఏంటంటే ఎల్సిఎం 8 అవుతుంది. సో ఇక్కడ 125 అలానే ఉంటుంది. సో 15 ఇంటూ 4, 15 4 60. సో విచ్ ఇస్ నథింగ్ బట్ సో 125 మైనస్ 60 అంటే 65/8. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 65/8. సో మన క్వశ్చన్లో ఏమడిగారు 8/13 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే 65/8. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో వచ్చిన ఆన్సర్ ఏంటో రాసేసుకుంటే అయిపోతుంది. సో 13 5 65. సో 5 ఈజ్ యువర్ ఆన్సర్. సో చాలా లెంతీ ప్రాసెస్. ఈ క్వశ్చన్ మీరు స్కిప్ చేస్తే మంచిది ఎగ్జామ్లో. సో ఎందుకంటే చాలా టైం వేస్ట్ అవుతుంది ఇది ఒక్క క్వశ్చన్ నుంచి. ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జస్ట్ స్కిప్ చేయండి, మిగతా దానికి టైం ఇవ్వండి. సో ఇంకా లాస్ట్లో చివరిలో మీకు టైం ఉంది అంటే అప్పుడు మీరు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి.